రూపాదేవి గారు, మరి ఫస్ట్ వంటకం కడాయి వెజిటబుల్ రెడీ అయిపోయింది. మరి సెకండ్ వంటకం పేరేంటి? ఇది పన్నీర్ క్యాప్సికమ్ మసాలా. సరే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఆయిల్, జీలకర్ర, ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, టొమాటో ముద్ద, జీడిపప్పు ముద్ద, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్. ఓకే రూప గారు, దానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దామా? సో ముందుగా ఏం చేయాలండి? ఇప్పుడు ముందు కొంచెం మనం పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. సో కొద్దిగా ఆయిల్, ఓకే, కొంచెం ఆయిల్. ఓకే, సరిపోతుందా? చాలు. ఓకే, స్పూన్ ఇస్తారా? సో పన్నీర్ని ముందు వేయించుకోవాలి. ఓకే, కొంచెం ఎక్కువ కాకుండా లైట్గా కొంచెం దూరగా వేయించాలి. ఓకే, సో ఇది కొంచెం వేడి అవుతుంది కదా, కొంచెం టైం పడుతుంది. రూప గారు, అంటే అసలు మీరు ఇండస్ట్రీకి రావడం గల కారణం ఏంటి? అంటే ఎవరైనా ఉన్నారా, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? మా ఫ్యామిలీలో యాక్చువల్లీ మా నాన్నగారు నాటకాల నుంచి సినిమాలకు వచ్చిన ఒక మహా వ్యక్తి, పద్మశ్రీ గ్రహీత ఆయన. ఓకే, రామారావు గారు, ఎన్టీ రామారావు గారికి ముందు కృష్ణుడి వేషంలో ఆయన చాలా ప్రసిద్ధి అనమాట. ఓకే, సో ఆయనకి నాటకాల మీద ఉండే ఒక మమకారం వల్ల ఆయన తర్వాత సినిమాలు కూడా పెద్దగా చేయలేదు, నాటకాలే చేసేవారు. అలాగే మా మదర్ ఆదివాని లక్ష్మీదేవి గారు కూడా చాలా కన్నడ సినిమాల్లో చేసి ఇప్పుడు కొంచెం రిటైర్గా రెస్ట్గా ఉంటున్నారు అనమాట. కొన్ని తెలుగు ఫిల్మ్స్ కూడా చేశారు, బట్ ఎక్కువగా కన్నడ ఫిల్మ్లో రాజ్కుమార్ గారితో వాళ్ళతో చాలా చేశారు. ఓకే, సో వాళ్ళిద్దరి ఇన్స్పిరేషన్ ఉండి ఉండొచ్చు. ముందర కొంచెం ఎడ్యుకేషన్ కావాలి అన్నందువల్ల అటు కొంచెం పోయాను. తర్వాత ఏదో ఒక ఫిల్మ్, ఆర్ట్ ఫిల్మ్ చేస్తున్నాం అనేసి వచ్చాను. ఒక ఆర్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఇంకా దాని మీద ఒక ఈ ఆర్ట్ యాక్టింగ్ మీద ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చేసింది. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అని తపన. ఓకే, సో ఇది ఇప్పుడు కొంచెం ఇందులో కొద్దిగా నీళ్ళు పోయాయి. సో పన్నీర్ వేగుతుంది కదా, వేగిన తర్వాత ఇందులో నీళ్ళు పోసుకుంటే మనం వేగిన పన్నీర్ని అంటే అది చిరిగిపోకుండా ఉండడానికి దాంట్లో తీయాలన్నమాట. చాలు, ఇది సాఫ్ట్ అవ్వకుండా ఉండడానికి ఓకే దాంట్లో వేసుకోవాలన్నమాట. అంటే ఈ షేప్ పోకుండా, ముద్ద సాఫ్ట్గా అయిపోకుండా. అదే, ఇది ఒక చిన్న చిట్కా అన్నమాట. మామూలుగా చిట్కా తెలియనప్పుడు మేము కూడా ఊరికి ఇలా వేపేసి పెట్టేవాళ్ళం. అలా వేసుకుంటే బాగుంటుంది. మీ నాన్నగారి పేరేంటండి రూప గారు? పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య గారు. ఓకే, ఓకే, ఆగట్టి. సో పన్నీర్ బాగా వేగింది, సమ్ బ్రౌన్ కలర్ కూడా కొంచెం టర్న్ అయిన తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ అవగానే అది అందులో వేసేసుకుంటే ఒక బౌల్లో వాటర్ పోసుకొని అందులో వేసేసుకోవాలి. సో దట్ మనకి సాఫ్ట్గా అలాగే ఉంటుంది పన్నీర్. ఇప్పుడు ఇది తీసేయగానే మనం ఇలాగే కొంచెం క్యాప్సికమ్ కూడా సాల్ట్ చేసుకోవాలి. ఓకే, మీరు ఎంతమంది సిబ్లింగ్స్ అండి? అమ్మ 5 మంది. 5 మెంబర్స్. అందరూ ఇప్పుడు ఇక్కడే ఉన్నారా? డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారా? అందరూ ఇక్కడే ఉన్నారు, ఇండియా, ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకోవాలి. సపరేట్ దాంట్లో తీసుకోవాలి. ఎందుకంటే అవి నీళ్లు ఉన్నాయి కదా, సెపరేట్. పన్నీర్ అయితే మెత్తగా ఉండడానికి అలా వేస్తున్నాము. సో ఇది అవసరం లేదు కాబట్టి మామూలు దాంట్లో వేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఆఫ్ చేసేసి ఇప్పుడు మూకుడికి. ఓకే, సో ఇది ఆన్ చేసుకో. ఇప్పుడు ఈ గ్రేవీకి అనమాట కొంచెం ఆయిల్ వేసేసుకుని కొంచెం జీలకర్ర. సో ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, అంటే ఇండస్ట్రీలో మీరు చేస్తే చాలా ఏళ్ళగా కొన్ని ఎపిసోడ్లు చేశారు. సో వాళ్ళు అందరూ చేసిన వాళ్ళు ఎవరైనా ఇప్పటికీ టచ్లో ఉండి రోజు మాట్లాడుతారు, జరుగుతుందా అండి? లేకపోతే టచ్ అనేది సీరియస్గా టచ్ పోయింది కాబట్టి వాళ్ళతో కూడా టచ్ పోయిందా? అంటే నాకు టీవీ ఇండస్ట్రీలో ఉన్న ఒక్కగానొక ఫ్రెండ్ మంజుల నాయుడు. వెరీ వెరీ ఫ్రెండ్లీ. అంటే తను బిజీగా ఉంటారు కాబట్టి ఎప్పుడు 3 నెలలకో 2 నెలలకో ఎప్పుడు కలిసినా సరే చాలా ఇంకా రోజంతా స్పెండ్ చేసేసి చాలా మాట్లాడేసుకుని ఆప్తమిత్రులాగా, విడిపోయిన ఆప్తమిత్రులాగా ఉంటాం. తర్వాత ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం. అన్ఫార్చునేట్గా ఆర్టిస్టులు అంత ఫ్రెండ్ అంటే అందరూ మార్చే ఫ్రెండ్స్ కానీ ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి
అంటే ఎన్ని రోజుల తర్వాత కలిసినా కూడా మీ స్నేహం అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఆప్యాయత అంతా అలాగే ఉంటుంది. యా, బై గాడ్స్ గ్రేస్. నెక్స్ట్ అండి ఉల్లిపాయ పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లిపాయ ముద్ద వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం. సో మొత్తం మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చింది? నాకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అంటే కొంచెం ఇంగ్లీష్, కొంచెం హిందీ, కొంచెం తెలుగు, కొంచెం కన్నడ, తమిళ్, మలయాళం అంటే మరీ ఫ్లూయెంట్గా కాదు, అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడడం, చాలా బాగా అవుతుంది. కొంతవరకు మాట్లాడగలను. అంటే కొన్ని మలయాళం ఫిల్మ్స్ కూడా చేశాను కాబట్టి. ఓకే. ఇప్పుడు టొమాటో పేస్ట్ వేసి టమాటా పేస్ట్. సో టమాటా పేస్ట్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం మూత పెడదామా? ఓకే. ఇప్పుడు ఇది టొమాటో కొంచెం ఉడికింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ జీడిపప్పు పేస్ట్. కొంచెం జీడిపప్పు పేస్ట్. ఇది బాగా రుచికి కొంచెం గ్రేవీ బాగుండడానికి. అలాగే కొంచెం ఉప్పు వేసేద్దాం. ఉప్పు తగినంత. తర్వాత ఇది ఆమ్చూర్ పౌడర్, అంటే కొంచెం పుల్లదనానికి అన్నమాట. ఇది నార్త్లో ఎక్కువ వాడతారు, మనకు కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకే. అలాగే చాట్ మసాలా. రూపా గారు మీరు సినిమాలు చూస్తూ ఉంటారా? ఈ మధ్యకాలం సినిమాలు చాలా చూస్తాను. చాలా సినిమాలు, ఎందుకంటే నాకు అదే పైగా సీడీలు డివిడీలు చూడను, థియేటర్లో వెళ్ళి సినిమా చూడాల్సిందే. అదే కదా ఇప్పుడు మన ఇది అయిన తర్వాత మనం ఈ క్యాప్సికమ్ వేసేసుకోవచ్చు. ఓకే. సో ఇంతకు ముందుగానే మనము వేయించుకొని పెట్టుకున్నాం లైట్గా క్యాప్సికమ్ ముక్కల్ని. సో వాటిని ఇందులో మిక్స్ చేస్తున్నాం. కొంచెం నీళ్ళు వేయమా, కొంచెం చాలా, అంటే కొంచెం ఇది ఉడకడానికి అనమాట. సో కలర్ కూడా టర్న్ అయిపోయింది కదా, వైట్ కలర్. జీడిపప్పు పేస్ట్ వేసాం కదా. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసేద్దాం. ఓకే. సో కొన్ని వాటర్ పోసి కాస్త ఉడికిన తర్వాత ముందుగానే మనము వేయించుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని మిక్స్ చేసుకుంటున్నాం. సో పన్నీర్, క్యాప్సికమ్, మసాలా. కరెక్ట్, చాలా బాగా గుర్తుపట్టావు. నైస్. ఇప్పుడు ఇది ఆపేసి ఓకే. సో కొంచెం గార్నిష్ చేస్తే రెడీ. సో ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. కొంచెం కొత్తిమీర, కట్ చేసిన కొత్తిమీర గార్నిష్ చేసేద్దాం. ఓకే. రెడీ అయిపోయింది కదా. ఇదండి రూపాదేవి గారు మనకు పరిచయం చేసిన సెకండ్ వంటకం, పనీర్ క్యాప్సికమ్ మసాలా. తప్పకుండా మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. పనీర్ క్యాప్సికమ్ మసాలా. దీనికి కావాల్సిన పదార్థాలు: పనీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా పేస్ట్, జీడిపప్పు పేస్ట్, జీలకర్ర, ఆమ్చూర్ పౌడర్, ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, చాట్ మసాలా, ఉప్పు. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పనీర్ ముక్కలు వేసి కాసేపు దూరగా వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత నీళ్లు ఉన్న బౌల్లోకి తీసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే నూనెలో క్యాప్సికమ్ ముక్కలు వేసి దూరగా వేయించుకోవాలి. అవి కూడా బాగా వేగిన తర్వాత మరో బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ పేస్ట్ వేసి దూరగా వేయించాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్ వేసి దూరగా వేయించాలి. అది కూడా బాగా వేగిన తర్వాత జీడిపప్పు పేస్ట్, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, వేయించుకున్న క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు కూడా కలుపుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ క్యాప్సికమ్ మసాలా తయారు.